సంతకం పెట్టు. ఏమయ్యా వేలి ముద్ర అన్నాయించవయ్యా. ఇప్పుడు చెయ్యిస్తానే. ఇదేంటిది? నువ్వేంటి? వీడెవడు? దీని రంకు మొగుడా? ఇది మా ఇంటి విషయం. అనవసరంగా జోక్యం కల్పించుకో. ఎవడన్నా పోలీసులకు ఫోన్ చేయండి రా. అట్టాగే చెయ్యేస్తావరా? ఆడదాన్ని కొడతారా? ఆడాన్ని కొట్టాడంట. ఇది బావా, నువ్వు ఆడాలను కొట్టబట్ట తెగ ఫీల్ అయిపోతారు. ఎక్కడికి జంప్ అయిపోతారు. తను నా ప్రాణం. తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంట్లో నలక పడ్డా మీరు చచ్చారే. ఈ రోజు నుంచి ఇంటి పనులు మీరే చెయ్యాలి. మిగిలిన ఎంగిలి మెతుకులు తిని బతకాలి. అర్థమైందా? చిన్నప్పటి నుంచి నా గురించి తప్ప పక్కడి గురించి ఆలోచించలేదు. అలాంటిది నీ గురించి తెలియట్లేదు మహి. నాకు తెలుసు. ఇది నేను నీకు నెల రోజుల కింద ఇచ్చింది కాదు, 12 ఏళ్ల క్రితం నేను నీకు ఇచ్చాను. ఈసారి తేడా జరిగిందనుకో సరాసరి పైకి పంపిస్తా. అప్పుడేదో 10 lakhs టెంప్ట్ అయ్యి మా బామ్మర్తను చూపించాను కానండి, అసలు రామకృష్ణ వేరే ఉన్నాడండి. రే మరీ లేత గల్లలు కొట్టకుండా కాస్త పెళ్లికి పనికొచ్చి కొట్టండి. ఆపండి, అడుగు శివగాడు, ఆపండి. ఎవడే అటు రామకృష్ణ కాదండి, నా మాట ఏంటంటే అటు రామకృష్ణ కాదు. అది సరే, వీళ్ళు రామకృష్ణ కోసం వచ్చి శివగాడు అంటే పడ్డారండి. ఓడి అమ్మాయిలు బతిగా క్లారిటీ లాగానే పోయింది బావా. అయితే మనకి మ్యాటర్ దొరికింది బాబా. రే శివ, ఎక్కడ్రా వాళ్ళు? రామకృష్ణ మనం వదలడు, మనలో ఒక్కరిని వెళ్ళి అన్నకి విషయం చెప్పాలి. శివ, ఊరు పొలి మేర తట్టు ఒక్క నా కొడుకు వెళ్ళకూడదు.
రామకృష్ణ ఎవరితో గొడవ పడుతున్నాడండి. ఏంట్రా ఇది? పిచ్చెక్కిందా నీకు? వదలరా తన్ని. వదలమని చెప్తున్నానుగా. బుద్ధుందరా నీకు? రేపింట్లో పెళ్లి పెట్టుకొని ఈ గొడవలేట్రా? ఎవర్రా వాళ్ళు? ఎవర్రా? నేను చెప్తానండి, వాళ్ళు పెద్ద మాఫియా బ్యాచ్ అండి. మాఫియా? మీ ఓడు వాళ్ళతో ఎందుకు పెట్టినాడు ఎక్కడ పెట్టినాడు నాకు తెలియదు కానీ మారవేషాలు వచ్చి మరి ఎత్తుకేస్తున్నారు ఇక్కడ. అంతే కదండి, ఇందులో చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. వాళ్ళు ఎతికేదేమో రామకృష్ణ కోసం అండి, అటాక్ చేసింది శివ మీద. నా 6th సెన్స్ ప్రకారం ఈడికి వాళ్ళకి ఏదో సంబంధం ఉండే ఉంటుందండి. ఇంకా చూస్తారంటండి, అడగండి. నాన్న వాళ్ళు వచ్చింది నా కోసం, వాళ్ళతో ఎవరికి సంబంధం లేదు. మాఫియా వాళ్ళతో నీకు గొడవేంట్రా? మొన్న ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాం కదా నాన్న, అక్కడ జరిగిన గొడవ ఇది. అది కమిట్ అయిపోయాడు కదండి, ఇంకా చూస్తారంటండి. వామ్మో వాయో, వాళ్ళ దగ్గర బాంబులు తుపాకులు ఉన్నాయి. వీడి మీద కోపంతో ఏ అర్ధరాత్రి ఊరు మీద అడిపారనుకోండి, ఊరు వల్లకాడైపోద్ది. సైలెంట్ అయిపోయారేంటి? నా కొడుకులు ఏ తప్పు చేయరన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. ఇంకేం చెప్తాడు బా తొక్క, నీతులు జనాలు చెప్పడానికి కానీ ఈయన పాడించడానికి మాత్రం కాదు. ఆపరా. ఈ ఊరి పేరు పుట్టిన దగ్గర నుంచి అహింస నా మాట కట్టుబడి బతుకుతున్నావు. నీ మూలంగా ఒక్క ప్రాణం పోయినా, ఈ మట్టి మీద నెత్తుటి బొట్టు రాలినా మన ఇంట్లో శుభకార్యం జరగదు. మీ నాన్న శవం లేస్తుంది. ఇంకా చూస్తావేంట్రా? వెళ్ళు. ఈ రోజు నుంచి ఈ ఊరితో గాని మన ఇంటితో గాని నీకెలాంటి సంబంధం లేదు. నాన్న వెళ్ళు. వాళ్ళకి కావాల్సింది నువ్వే అయితే వెళ్ళి చావరా. ఏంటమ్మా ఏమైంది? సార్ మా మేడం గారు స్లీపింగ్ మిషన్ గారు సార్, మా కార్ పాడైపోయింది సార్. సార్ మీకు దండం పెట్టాలి సార్, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి సార్. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. సార్ చూడండి సార్, హెల్ప్ చేయండి సార్. సార్ సార్ మేడం అంటే ముమ్మైత్ ఖానా? అవును సార్. సినిమా యాక్టర్ ముమ్మైత్ ఖానే? అవును సార్. సార్ మేడం గారు చచ్చిపోయేలా ఉన్నారు సార్. సార్ ప్లీజ్ సార్ తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్దాం పట్టు. హెల్ప్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జాత జాత థ్యాంక్ యూ సార్. సార్ దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందండి? ఏం దొరికిందిరా లడ్డు లాగా? ఎందులో కొడుతున్నావు? మనం తెలియాలి కదన్నా. అవునులే. లే లే ఏయ్ ఏయ్ లే లే ఏయ్ లే 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 లే. నువ్వు వాళ్ళని గుర్తుపడతావా? గుర్తుపెట్టగలను సార్, ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళని చూడలేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉరువు తొలగిస్తున్న సీనియర్ నటి ముమైత్ ఖాన్ నిన్న రాత్రి రేపుకు గురయ్యారు. ఆమెను ఎవరో 2 వ్యక్తులు లాకెళ్లారని డ్రైవర్ చెప్తున్నాడు. మరి రేప్ చేసింది 2, 4 లేక 10 మంది అనేది ఇంకా తెలియలేదు. ఏంటి? ఎప్పుడు? సినిమాల్లో ఇలాంటివి జరగకుండా హీరోలు రక్షిస్తూ ఉంటారు, కానీ నిజ జీవితంలో హీరోలు ఉండరు కాబట్టి ఈ దారుణం జరిగిపోయింది. ఏమైనప్పటికీ ముమైత్ ఖాన్ జీవితం అగమ్య గోచరమైపోయి ఈ ఇన్సిడెంట్ మూలంగా తను చేస్తున్న సినిమాలు ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శివతో అపర్ణ, NTV. ముమైత్ నా మాట విను. నా మాట విను ప్లీజ్. ముమైత్ ప్లీజ్. I seriously need to talk to them. ప్లీజ్ ముమైత్. I said I need to talk to them. They raped me like this. See this. They even slapped me. There are other parts of my body I can't even show to you. They're so horrible. నేను సూసైడ్ అటెంప్ట్ చేయడానికి, నేను రేప్ చేయబడ్డానికి కారణం జస్ట్ బికాస్ ఆఫ్ ది ప్రింట్ మీడియా అండ్ ది వెబ్సైట్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఛానల్స్. నాకెవరితోనో అఫైర్ ఉందని గాసిప్స్ రాయడం వల్ల నా బాయ్ ఫ్రెండ్తో నాకు గొడవ జరిగింది. నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. లేటర్ ఆన్ ఐ గాట్ రేప్ బై సమ్ అదర్. మీ పత్రికల్లో వెబ్సైట్స్లో రాసే గాసిప్స్ వల్ల మేమెన్ని కష్టాలు పడుతున్నామో మీకు తెలీదు. మా ఇళ్లల్లో ఎన్ని గొడవలు జరుగుతాయో మీకు తెలీదు. మీకు అన్కాన్షియస్గా ఉన్న నన్ను ఇలా కొట్టి రేప్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చేశారు. బికాస్ ఆఫ్ దర్ సాడిజం అండ్ ద సేమ్ సాడిజం ఐ కెన్ సీ ఇన్ ది ప్రెస్ అండ్ ది వెబ్సైట్స్. మా తలలకు న్యూడ్ బాడీస్ అతికించి
మీ వెబ్సైట్స్ లో పెట్టుకుంటారు. బట్టలు లేకుండా అందరు హీరోయిన్స్ ఫోటోలు అందులో ఉంటాయి. కుటుంబం మొత్తం చదివే ముత్యం అనే వీక్లీ మ్యాగజైన్ ఒకటి ఉంది. అందులో అన్ని సినిమా వాళ్ల రంకు విషయాలు మాత్రమే రాస్తారు. అందులో ఒక హీరోయిన్ ఫోటో వేసి దే రైట్, ఈ అమ్మాయి నిన్న షారూక్ ఖాన్ తో తిరిగింది, ఈ రోజు ఆమిర్ ఖాన్ తో తిరుగుతుంది, రేపు ఇంకెవరితోనో అని ఈ పక్కింటి ఆవిడ ఆ ఎదురింటి ఆవిడతో చెప్పినట్టుంటుంది. ఇన్నేళ్లుగా డ్రాయింగ్స్ తో బతికే మీరు మా గురించి రాస్తారా? ఒక న్యూస్ పేపర్ పబ్లిసిటీ గురించి దే అపాయింట్ అ మోడల్. నా అమ్మాయి ఫోటో వేస్తారు అని రాస్తారు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఐ డోంట్ బ్లేమ్ యూ గైస్, బట్ యూ ఆల్ ఆర్ డూయింగ్ మిస్టేక్స్. సినిమా హీరోయిన్స్ హ్యావ్ బికమ్ పబ్లిక్ ప్రాపర్టీ, బట్ డోంట్ ప్రొజెక్ట్ దెమ్ యాజ్ అ ప్రాస్టిట్యూట్. రాసుకోండి. Whatever you guys want to write about me, write. No problem. My affair with anyone, no problem, right? But లేనిపోనివి లింక్ చేసి రాయొద్దు. Finally, I'm gonna say one thing to all you guys. Please keep in your mind. మా గురించి గాసిప్స్ రాసే ప్రతిసారి గుర్తు పెట్టుకోండి, సినిమా వాళ్ళ విషయాల మీదే బతుకుతున్నారని. పద. చూడండి రా, చేసిందంతా చేసి ఏమీ తెలియని వాళ్ళ ఇక్కడ కూర్చుని అన్నం తింటున్నాడు. ఏంట్రా అలా ఊసేసావు? ఉప్పు లేదు, కారం లేదురా. అయితే వేస్తే పోలా. ఇప్పుడు తిను. రేయ్, తింటున్నారా? కొంచెం ఆవకాయ వేరా. రే మావా, కోపం వచ్చినట్టుందిరా. అవునా, అయితే చూద్దాం. అవును రోయ్, కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. కోపమే ఏంటది? ఏ పరిస్థితిలోనూ నేను నిన్ను డాక్టర్గానే చూడాలి, హంతకుడిగా కాదు. ఏంట్రా ఇది కూడా తింటున్నాడు? మన తడాగా చూపించాల్సిందే. అదేవరా, ఇదిగరా. మళ్ళీ వీడి మంత పెట్టుకోకూడదు. ఏమయ్య గణేష్, కుట్లు పడేంత రేంజ్లో కొట్టారా నిన్ను? పరిచయం లేని అమ్మాయిని కాపాడడానికి అంత కష్టపడ్డావు, అలాంటిది నిన్ను నువ్వు కాపాడుకోలేకపోయావా? నా మాట విను గణేష్, ఇక్కడుంటే నిన్ను చదువుకోనివ్వరు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ రాత్రికి రాత్రే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే నేను చెప్పేది. ఎవడో తలుపు కొడుతున్నాడు, వెళ్ళి చూడు. ఇంకా ఎవడు? ఆ వార్డెన్ అయి ఉంటాడు. ఏమైందిరా? ఏమైంది? ఇన్ని తన్నులు తిని సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావంటే నీ చావు నా చేతిలో ఉందా? ఏమైపోయాడు? పట్టుకోండి. అయ్యయ్యయ్యో, ఈ హాస్టల్లో వార్డెన్ బతుకు కన్నా సరిహద్దుల్లో కాపలా కాయడం బెటరే.
పుట్టినలో తిన్న తన్నులు చాలేదురా, ఈ రోజు నిన్ను గొయ్యితో పూర్తి చేస్తాను రా. రై లైటర్ సాన్ చేయండి రా. ఎటెళ్ళుంటాడ్రా? అదే అతను చంపేయాలరా. రై ఎతకండి రా. ఎక్కడికి వెళ్ళారా వాడు? పారిపోయాడ్రా. అరే కమల్, ఈ స్వీట్ సరిపోతాయా? ఏంట్రా ఒక ప్యాకెట్ తీసుకొచ్చావు? నీకే సరిపోవు. ఇంకా తీసుకురా పో. అరే పోయి వాడి చెప్పా ఉన్నది తినేస్తాడేమో చూడు. అరే నువ్వేంట్రా 3 దండ పట్టుకొని 3 గంటల నుంచి అక్కడే చూడుతున్నావు. చూడంటే ఆ వేణుగారి ధర నిన్నటి వరకు మనతో కలిసి పనిచేశాడా? అప్పుడే మన సింహాచలం నాయుడు గారికి పోటీగా ఆఫీస్ పెట్టేస్తున్నాడు. టైం రా. సింహాచలం నాయుడు గారికి నిద్రట్టదు. ఫుల్ బాటిల్ లాగిచ్చేస్తాడు. అరే ఆ రిబ్బన్ తీసుకురా. కుర్చీలు చదవడం అయిపోయింది, డెకరేషన్ అయిపోయింది. ఇంకా రిబ్బన్ ఒకటి కడితే అయిపోద్దిరా. వేణుగారు ఎక్కడున్నారో చెప్పేదా కొనరా. ఏంట్రా రవి, మొన్నటిదాకా పోర్ట్లో లేబర్ ఓడివి ఇవాళ కంపెనీ పెట్టి కాంట్రాక్టర్ అయిపోతే మా సింహాచలం నాయుడు ఊరుకుంటాడా? రవి మర్యాదగా అన్ని సర్దేసి వెళ్ళిపోండి. వెళ్ళపోతే ఏంటి కొడతావా అమ్మా? నాకు ఫైటింగ్లు రావు, వెళ్ళండి. ఏంటే ఫైటింగ్లు రావా? ఫైటింగ్లు రావట్రే. Your hands, everybody, and everybody just clap your hands. Clap your hands, everybody, and everybody just clap your hands. చా ఫైటింగులు రానాడు నీకే ఇంత బిల్డప్ ఉంటే రవి వాల్తేర్ రవి గారిని నాకెంత బిల్డప్ ఉండాలి? రై ఫైటింగ్ రాదన్నావు? అవును, మొదలెట్టడం వచ్చు, ఆపడం రాదు. సాంబశివాయికి సాయం చేయాలనే కదా మీ వీరత్వాన్ని చూపించారు. ఇగో పత్రాలు, తాళాలు తీసుకెళ్లొచ్చు. కానీ తీసుకెళ్లే ముందు మీ వీరత్వాన్ని నేను చూడాలి. నా వాళ్ళని గెలిస్తే ఇవే కాదు, ఏం కావాలన్నా ఇస్తాను. అయిపోయాను రా. నన్ను తలెత్తి చూడడానికి కూడా ఎవడికి ధైర్యం లేని ఈ ఊళ్ళో
నా కూతుర్నే ఒకటి కొట్టి వెళ్ళాడంటే ఈ ఊళ్ళో నా పరువేం కావాలి? రాముడు, వీళ్ళు రండ్రా. అయ్యా ఒక నిమిషం. న్యాయం కోసం గొడవ పడచ్చు, అంతెందుకు కోపం వస్తే తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు. కానీ కొట్టడం కోసమే ఇద్దరు మనుషుల్ని పోషిస్తూ వాళ్ళని గెలిచే వెళ్ళమంటే ఎలా? కావాలంటే నన్ను కొట్టుకోమనండి, వాళ్ళ మీద చిటికిన వేలు కూడా పడడానికి వీలేదు చెప్తున్నా. నువ్వేమైనా గొడవ మ్యాచింగ్ ఆడడానికి వచ్చావా? సాంబశివయ్య గారి విషయం వాళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు రా పోదాం. నూనరా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. దానికి ఇంతకు ముందే మీ అమ్మాయిని క్షమించమని అడిగాం కదా. సరే, మిమ్మల్ని కూడా క్షమించమని అడుగుతున్నాం. ఎక్స్క్యూజ్ మీ, ఇష్టమైతే మా లారీ మాకు ఇచ్చేయండి, లేకపోతే అది కూడా మీరే ఉంచుకోండి. వెళ్ళొస్తాం. అయ్యయ్యా, అరే అది గుండెలో కుదర ప్రసాద్ అయిపోయాడు. ఏంట్రా ఒక్కడి మీద దెబ్బట్లేదు? అవును, అన్ని పిస్సింగ్ అవుతున్నాయా? నానా, గెలిస్తే హీరో కృష్ణ అంటే తను ఏదో ఒక్కసారి అనాలి రా, ఎక్కువ సార్లు అంటే మనోడికి చిరు ఎక్కుద్ది. అంత పిస్సింగ్ అయిపోయాడ్రా. భలే జ్ఞాపకం చేసేవారా? ఆయన గురించాడండి. సిగరెట్ మిడిసి పడకురా నరుడా, 3 నాళ్ల ముచ్చటరా నీ బతుకు, బుద్ధి లేని చెడు పనులు. ఎక్స్క్యూజ్ మీ, కరెంట్ ఇంకా రాలేదేంటి? ఇదిగో కానిస్టేబుల్, జనరేటర్ రూమ్కి వెళ్ళి చూడు. ఓకే సార్.
పేషెంట్కి స్పృహ రాగానే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి, నేను వచ్చి చూస్తాను. ఓకే డాక్టర్. బ్యాట్మ్యాన్ కాదు డాక్టర్, వీళ్ళెవరో. ఏంటి సార్ ఇంతసేపు అయినా కరెంట్ రాలేదు? ప్లీజ్ వెళ్ళి ఏంటో చూడండి. కరెంటు పోతే మేము మాత్రం ఏం చేస్తాం? ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, అంత అయోమయంగా. రేయ్, ఎవర్రా మీరు? హలో, రండి మీరు లోపలికి వెళ్ళిపోండి. శాంతి